15 నెలల కాంగ్రెస్ పాలనలో జరిగిన వైఫల్యాలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 10-15 వేల కోట్ల ఆదాయాన్ని పెంచుకుంటూ ముందుకెళ్తే కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రధానమైన 6 హామీలను అమలు చేయకుండా ఆదాయాన్ని పెంచే మార్గం చూడకుండా ఆదాయం కూలిపెట్టే పరిస్థితి కనుక వీటన్నిటిని కూడా జరగబోయేటువంటి సమావేశాలలో రైతుల పక్షాన, ప్రజల పక్షాన, పేదల పక్షాన, మహిళల పక్షాన, ఎస్సీ ఎస్టీ బీసీ పక్షాన పోరాటం చేయాలా. ఈ ప్రభుత్వం మీద ఏ స్థాయిలో ప్రజలలో వ్యతిరేకత ఉందో ఆ స్థాయిలో మనందరం కూడా కలిసికట్టుగా ఉండి 2 వేదికలలో అటు అసెంబ్లీలో ఇటు శాసన మండలిలో పోరాట ఉద్యమంలో ముందుకెళ్ళాలని చెప్పని ప్రజలు సాటిస్ఫై అయ్యేంత వరకు మన పోరాట ఉద్యమాలు ఉండాలా, ప్రజల కోణంలో ముందుకెళ్ళాలనేది ఈనాటి ప్రధానమైనటువంటి ఆలోచన. థ్యాంక్ యూ. రేపు జరుగుతున్నటువంటి సమావేశంలో గవర్నర్ ప్రసంగంలో వారు పాల్పంచుకుంటున్నారు, వాళ్ళు హాజరవుతున్నారు.